Smoking and drinking is injurious to health. ఏంట్రా ఇంత ఎండలో కూడా ఇంత ప్లెజెంట్గా ఉంది. అరే మల్లిగాడేంట్రా ఇంత జోరు ఇటు వస్తున్నాడు? ఏం రా అట్లా చూస్తారు, వచ్చి స్టాండ్ అయ్యండి. వీడొకడు బైక్ కొనుక్కున్నాడు కానీ సరిగ్గా నడపడం రాదు, స్టాండ్ వేయడం రాదు. ఏరా ఏమో అంటున్నావు? ఈ అరుపులన్నీ మా దగ్గరేనా? కిక్ అడుగు ముందు కూడా అరుస్తా. ఇక్కడ 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 ఎందుకురా వాడంటే అంత భయం నీకు? నీకేం తెలుసురా వాడి గురించి? రాత్రి అరుంధతి సినిమాలో పశుపతి వేషం వేసుకొని అనుబొమ్మాలని దొబ్బుతూ రాత్రి నిద్ర కూడా పోనీలేదు. ఇవాళ లేచి స్నానం చేద్దామని వేడి నీళ్ళు పెట్టుకుంటే వాడు ఫ్రిడ్జ్ నీళ్ళు మార్చేశాడు. సరిగ్గా స్నానం కూడా చేయలేదు. ఏం మాట్లాడితే ఏం చేస్తాడో అని భయంగా ఉందిరా. వాడు స్పెట్స్ పెట్టుకుంటే కిక్కులో ఉన్నట్టు, అప్పుడు నేను చిక్కుల్లో ఉన్నట్టు. వీళ్ళేంట్రా ఇంత ఫాస్ట్గా వస్తున్నారు? కొట్టడానికి వస్తున్నారు అనుకుంటా. అయితే ఈరోజు ఎవరికో అయిపోయినట్టు బాగా పిచ్చేస్తారు. ఎవరి కోసమో కాదురా, వాళ్ళు వస్తుంది నీకోసమే. నా కోసమా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఒకసారి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసావు కదరా, వాళ్ళ లవరు వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా. సరిగ్గా చెప్పండి రా. నిన్న ప్రపోజ్ చేసిన అమ్మాయా, మొన్న ప్రపోజ్ చేసిన అమ్మాయా? నా ముఖం చూస్తారేంటో చెప్పండి రా. అదేరా రా 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 అచ్చా అదేరా దా దా దా. ఏ సినిమాను చెప్పండి రా. అబ్బా ఈ గుర్రం నేను చూడలేకపోతున్నారా. మౌనం పాటిస్తున్నారా ఎదవల్లారా? ఎదవలు ఏడుస్తున్నారు చూడు, నేను చచ్చిపోయినట్టు. హెల్ప్ చేయకుండా ఏడుస్తున్నారా? మీ బతుకులు తేడా. మీకంటే కిక్కుగాడే బెటర్ రా. కింద పడిపోయినా లేపుతాడు వాడు. వచ్చేసాను రే. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అదేంట్రా హీరో ఎంట్రన్స్ అన్నాక పవన్ కళ్యాణ్ లాగా నడుస్తూ అని ఉండాలి, లేదా మహేష్ బాబు లాగా పరిగెడుతూ అని ఉండాలి. నువ్వేంటి ఇలాగొచ్చావు? జనరల్గా అందరూ ఇప్పుడు నడుస్తుంటారు లేక పరిగెడుతుంటారు. కొత్తగా కిక్ వస్తుందని నడుస్తూ పరిగెడుతున్నాను. అవును, మా బావేంటి ఇంత సైలెంట్గా ఉన్నాడు? ఎవరైనా తొక్కేశారా ఏంటి? వెళ్ళురా వెళ్ళు వెళ్ళు. మా బావకి కోపం ఎక్కువే, దొక్కలో కొద్దియాలు విన్ని. ఎందుకురా వాడు నీ ఫ్రెండ్షిప్ వద్దంటున్నావు, వాడి చుట్టూనే తిరుగుతున్నావు. వీడి వల్లే కదరా నాకు కిక్ వచ్చేది. వీడితో తిరుగుతుంటే మాకే కిక్కు దొబ్బుతుంది, నీకెలా కిక్ వస్తుందిరా? అంటే అది నువ్వు ఆగు. నన్ను బుక్ చేసి దాన్నే కిక్లా ఫీల్ అవుతాడు రా వీడు. బావా ఏడుస్తున్నావా? బావా బాగా ఏడు బావా. ఏడుపు అప్పుడప్పుడు వస్తుంది. బాగా ఏడు. ఇక్కడ నుంచి రావాలి బావా, ఇక్కడ నుంచి రావాలి. అబ్బా ఏమైంది బావా? మొన్న ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు కదరా. నిన్న ప్రపోజ్ చేసిన అమ్మాయా, మొన్న ప్రపోజ్ చేసిన అమ్మాయా? అదేరా రా 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 రాధానా? ఏంటి రాధా? రాధా మనుషులా నన్ను కొట్టింది? ఎవరితో తన్నులు తింటున్నావో కూడా తెలియట్లేదు. తినేస్తున్నావు జీవితం. ఏంటి మావా మళ్ళీ ఏడుస్తున్నావా? అవునరా ఏడుస్తున్నాను, కనిపించట్లేదా చూడు. కిక్ గడుపునే కొడతారా? తీయండి రా రాళ్ళు. వేసేయాలి వాళ్ళని ఈరోజు. అమ్మో వీడి రోజు స్పెట్స్ పెట్టుకున్నాడు, ఇప్పుడు ఏం చేస్తాడేమో. వద్దు వద్దు రే వద్దు. వద్దంటా ఏంటి మావా? రక్తం మరిగిపోతుంది ఇక్కడ. నీ రక్తం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టు. నాకేం గొడవలు వద్దురా బాబు. ఇప్పుడు ఇందాక వాళ్ళు నన్ను కొట్టి పాడేస్తే ఎవడు రాలేదు.
నెక్స్ట్ టైం వాళ్ళు నన్ను చంపేసినా నా కోసం ఎవరు రారు, నా సమాధి కట్టించడానికి కూడా ఎవరు రారురా. నేను కట్టిస్తాను మామ, నేను కట్టిస్తా. ఉన్నారు, నాకు సమాధి కట్టించడానికే ఉన్నారురా. అది కాదు మామ. ఇదిగో, నువ్వు వాళ్ళ జోలికి వెళ్తే నా మీద ఒట్టే. పోతే పోనీ, కిక్కు అస్తమానం వస్తుందా ఏంటి? అయితే నీ మీద ఒట్టు. కిక్కు లేకుంటే నేను ఉంటే ఏంటి, పోతే ఏంటి మామ? అయితే నీ కిక్ మీద ఒట్టు. ఏమన్నావు మామ? చూడు, నువ్వు వాళ్ళని ముట్టుకున్నా నీ కిక్ మీద ఒట్టారు రే. కిక్కు మీదనా? కిక్కు మీద ఎలా ఒట్టేయాలనిపించింది మామ. యూ హర్టెడ్ మీ బడీ. ఆహా, చూసారా వాడిని ఎలా లాక్ చేసానా? ఇప్పటి నుంచి వాడిని అలాగే లాక్ చేస్తాను. ఒరే మల్లిగా, నీకు పోయే కాలం దగ్గర పడిందిరా, పరిగెత్తు. అమ్మో, వీడు ఫిట్స్తో వస్తున్నాడేంటి? వెనుక వాళ్ళు ఉన్నారేంటి? వామ్మో వామ్మో, వీళ్ళు మళ్ళీ వస్తున్నారేంట్రా? నేనే కొట్టాను మామ. కుట్టనని ఒట్టేయించుకున్నావు కదరా. ఒకసారి నువ్వు ఏమని కొట్టేయించుకున్నావో బొమ్మేసుకో. చూడు, నువ్వు వాళ్ళని ముట్టుకున్నా నీ కిక్కు మీద ఒట్టారు రే. అందుకే ముట్టుకోకుండా రాళ్ళతో కొట్టొచ్చేసాను వాళ్ళని. మామ వాళ్ళు వస్తున్నారు, పరిగెడదామా? పదరా, లేట్ ఏంటి? అవునరా అవునరా, వాళ్ళని కొడితే కొట్టావు కానీ నేను నీ ఫ్రెండ్ అని వాళ్ళకి ఎవరు చెప్పారు మామా? నేనే చెప్పాను మామా. ఎందుకురా? అంటే అది అర్థమైంది, కిక్ కోసమేగా. అవును మామా, నా డైలాగ్ నువ్వు చెప్పావేంటి? కిక్ కోసమా? నీ తొక్క కోసం. వాళ్ళు వచ్చారంటే మన బొక్కలు ఎరగదీస్తారు. పరిగెత్తు. వీడు స్పెట్స్ పెట్టుకున్నప్పుడే ఏదో చేస్తాడు అనుకున్నాడు. వీడి కిక్ నా ప్రాణం మీదకి వచ్చింది. వీళ్ళు ఇంకా రావట్లేదేంటి? బోర్, కిక్ లేదు. ఛే, ఎందుకు ఆటావురా? మామా, మగాడిలో పుట్టినందుకు రెండిట్లో ఒకటి రావాలి. రన్నింగ్ అయినా రావాలి, ఫైటింగ్ అయినా రావాలి. నీకేం వచ్చు? నాకు రన్నింగ్ వచ్చు. ఇందాక నుంచి చేసేది రన్నింగే కదా. అంటే వాళ్ళు ఇంకా రావట్లేదు, ఇప్పటి నుంచే పరిగెత్తడం వేస్ట్ అని. మామ వాళ్ళు వస్తున్నారు. అయితే పదా. అరే, ఎంత పరిగెట్టినా వేస్ట్ రా, ఎలాగైనా మనం వాళ్ళకు దొరకము. ఛా, అదేంట్రా ఇంతసేపు వాళ్ళకు దొరకాలని పరిగెడుతున్నావా? అది కాదురా, ఈరోజు మనం దొరకకపోవచ్చు, రేపైనా వాళ్ళు పట్టేసుకుంటారు. ఇలాంటి మ్యాటర్స్ మనం సెటిల్ చేసుకుంటే మంచిది. నువ్వు ఒక పని చెయ్యి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగోలా మేనేజ్ చేస్తాను. నీకు ఒక సైకిల్ ఇస్తాను, నువ్వు నీ తల ఊపు, నీ పని అయిపోయినట్టే. అన్నా, నేను మిమ్మల్ని కావాలని కొట్టలేదు. వాడు మనీ ఇచ్చి కొట్టమంటే కొట్టాను. ఏరా, అవునా చెప్పు. ఈ గొడవల్లో నన్ను లాకండి, జస్ట్ నా ఇది ప్రొఫెషన్ అంతే. అదేం ప్రొఫెషన్ రా? ఓన్ ప్యాకేజ్ టెక్నాలజీ అన్నా. ఏం టెక్నాలజీ? ఓన్ ప్యాకేజ్ టెక్నాలజీ అంటే తెలుగులో చెప్పాలంటే మనీ తీసుకొని కొట్టడం అన్నమాట. సర్లే, నేను కొట్టంలే, నడు. ఇదేంటి ప్లాన్ ఇలా రివర్స్ అయింది? అన్నా, ఏమైందిరా? అన్నా, మీకు కావాలంటే నాకు మనీ ఇస్తే నేను మనం పట్టుకుంటానన్నా. ఎందుకురా మనీ బొక్క? ఇద్దరేమున్నాగా పట్టుకుంటానులే. అన్నా మళ్ళేంద్రా? మీరు నాన్ లోకల్ అనుకుంటా, అంటే వాడు చెప్పాడు. వాడి స్టామినా చూస్తుంటే వాడు మీకు దొరికేలా లేడు. షార్ట్కట్లో వెళ్తే వాడు దొరికిపోతాడు, కానీ మీరు నాన్ లోకల్, మీకు షార్ట్ కట్స్ తెలియదు. సర్లేండి, మీకోసం వాడిని ఫ్రీగా పట్టుకుంటాను. అదండి, పరిగెడదాం. ఎందుకు పరిగెట్టడం? వాడిని పట్టుకోవడానికి. వాడు ఇక్కడే ఉన్నాడు కదా. ఇప్పుడు పరిగెడతాడు కదా. ఎందుకు పరిగెడతాడు? మనం పరిగెడతాం కదా. మనం ఎందుకు పరిగెత్తాలి? వాడిని పట్టుకోవాలి కదా. పరిగెత్తు 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 పరిగెత్తు. ఏంట్రా ఏంట్రా ఏంటి? పట్టుకుంటారా వాడిని. లెట్స్ గో. నా కర్మ, వాళ్ళతో కలిసి వీడు నన్ను చేస్తున్నాడు. అన్నా, వాడు వెళ్ళేది నిట్ కదా. ఇటు షార్ట్ కట్ కదా. అదేంట్రా షార్ట్ కట్ అంటే ఇటైన్ ఉండాలి లేదా అటైన్ ఉండాలి? ఇటేంటి? వాడికి అన్ని దారులు తెలుసన్నా. వాడితో వెళ్ళిపో. వాడు కూడా వెళ్ళిపోయాడు, వాడితో వెళ్ళిపో.
భయ్యా 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 పోనీలే కదా అని హెల్ప్ చేస్తుంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి నన్ను ఇంతే ఎవరు నమ్మరు నన్ను. నేను ఎవరికి హెల్ప్ చేయాలన్నా అలా చేస్తుంటారు. సర్లే అన్న పదండి పట్టుకుందాం పని. భయ్యా షార్ట్ కట్ అటన్ను. ఓ షెట్ పదండి. నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? ఇంటికి వెళ్ళిపోయావు అనుకున్నాను కదరా. వాళ్ళు ఇంకా చేస్తున్నారు అనుకున్నాను రా, అందుకే గల్లీలో పొంటి తిరుగుతున్నాను. ఒకసారి వెనక్కి చూడు. వెనక్కి చూడటం మా వంశంలో లేదు అన్నా. అంటే అది ఇక చాలు ఆప్రా. అరే మీకు రెండే తెలుసు, చంపడం లేదా చావడం. నాకు మూడోది కూడా తెలుసు, పరిగెత్తటం. ఆగ్రా, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. అబ్బా దొరికిపోయాం రా. ఏం రా, నీకే షార్ట్ కట్ తెలుసా? మాకు కూడా తెలుసురా. అరే అరే ఫీవర్గా ఉందిరా, వదిలేయరా మమ్మల్ని. ఏందిరా వదిలేది? ఆయన కొట్టక ముందు ఏడుస్తున్నావు ఏంద్రా నువ్వు? అదే డైలాగ్ మర్చిపోయి ఆగిపోయాను తప్ప మిమ్మల్ని కొట్టలేక కాదురా చెప్తున్నా. నా కిక్కు సాక్షిగా చెప్తున్నా. మీ బొక్కలు లేకపోతే అడగండిరా. అంటే కొడతావారా? కొడతావా? ఏమరా నన్ను కూడా కొడతావురా? నన్ను కూడా కొడతావా? ఆల్రెడీ ఫైటింగ్ వచ్చా? వచ్చు మామా. ఇందాక రన్నింగ్ వచ్చన్నావు కదరా. అంటే అది కిక్ కోసం అని మాత్రం అనగా గ్లాస్లో వాటర్ తెచ్చుకొని ఇక్కడ దూకి చచ్చిపోతాను రా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా? ఆ రెడ్ షర్టోడు కొట్టాడు మావా. మరి ఈయనవాడు కొడతాడు మామా. ఏంట్రా వాళ్ళని అలా కొట్టేశావు? నీకంటే ఎవరు ఎక్కువ కాదు మామా. అబ్బా అమ్మా అబ్బా. ఎవడాడు? కత్తి తీసుకొని రా, వినేసేద్దాం. అన్న నేనే అన్న, బాడీ బాగా పెయిన్స్ ఉన్నాయి అన్న. ఇక్కడ వైన్ షాప్ ఎక్కడ ఉందో చెప్తే కొద్దిగా పోతా అన్న. సర్లే వెళ్ళు, అక్కడ మూలకి వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇంతకుముందు ఎక్కడి వరకు వచ్చా? ఎందుకురా నేనంటే నీకు అంత ఇష్టం? నువ్వు ఉంటేనే కదరా నాకు ఎక్కువ వచ్చేది. ఎస్